బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ పోరు ఉద్ధృతం చేసింది. ఇవాళ ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లనున్నారు నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల 6వ తేదీన ధర్నా నిర్వహించనున్నారు నేతలు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ పోరు ఉద్ధృతం చేసింది. ఇవాళ ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల 6వ తేదీన ధర్నా నిర్వహించనున్నారు నేతలు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇవాల్టి నుంచి కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. 72 గంటల పాటు నిరాహార దీక్షకు కవిత అనుమతిని కోరారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ఇంట్లోనే దీక్ష చేస్తానని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. రైట్, బీసీ రిజర్వేషన్లపై ఇవాల్టి నుంచి కవిత నిరాహార దీక్ష చేపట్టనున్నారు. 72 గంటల పాటు నిరాహార దీక్షకు కవిత ఆల్రెడీ అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అనుమతి ఇవ్వకపోతే ఒకవేళ ఇంట్లోనే దీక్ష చేస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలని ఒత్తిడి తెచ్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లులు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అనుమతి రాలేదు. ఈ దీక్ష ద్వారా ఆమోద ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లతో ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించి వనస్థలిపురం జంక్షన్ లో ఆదివారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ను నిర్మిస్తామని చెప్పారు. ఎల్బీ నగర్ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు తనకు తెలుసన్నారు. ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నందున పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సుమారు 650 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని తెలిపారు.
ఎల్బీనగర్ ప్రాంతంలో గతంలో ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు మీరు ఎంపీగా ఉన్నప్పుడు 8 లేన్ గా 600 కోట్లతో వైడ్నింగ్ కార్యక్రమం చేసుకొని కొత్త రోడ్డు నిర్మించుకున్నాం. దాదాపు 90% పూర్తయింది. అక్కడక్కడ మిగిలిపోయిన పనులు కూడా 10 రోజులలో వర్క్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అందుకనే ఇక్కడ చింతలకుంటకి వెళ్లి హైదరాబాద్ అవతల రేడియో స్టేషన్ వరకు డబుల్ డెక్కర్ రోడ్డు, అంటే కింద రోడ్డు మధ్య నేషనల్ హైవే పైన మెట్రో గురించి కూడా మన ముఖ్యమంత్రి గారు నాకే ఆదేశాలు ఇచ్చి అన్ని పార్టీల ఎంపీని పిలవాలంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అందరు ఎంపీలు వచ్చిండ్రు. బీజేపీ పార్టీకి చెందిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పట్టుబట్టి ప్రపంచంలో బెస్ట్ మెట్రో, దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ ఇవాళ హైదరాబాద్ డెవలప్ చేసిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ శిల్పకళా వేదిక కట్టి, రయేజా మైండ్ స్పేస్ కట్టి అలాంటి 4 పార్కులు కట్టాము. ఈ రోజు మళ్ళా ఎల్బీనగర్ చింతలకుంట చెప్పిన 650 కోట్లు డిపిఆర్ అయింది. గడ్కరీ గారిని కోరడం జరిగింది. వారు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాని త్వరలోనే రేపు 6వ తారీఖు రోజు నేను నాతో పాటు చాలా పార్లమెంట్ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఆర్డీసీ చైర్మన్ అందరం గడ్కరీ గారిని కలుస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ రోడ్డు ఫస్ట్ ఏమో ఇప్పుడున్న రోడ్డుని 8 లేన్ గా చేస్తానికి టెండర్లు పిలిచినాం. డిసెంబర్ లోగా పనులు మొదలవుతాయి. అది 1.5 year లో పూర్తి చేస్తాం. గ్రీన్ ఫీల్డ్ వస్తే 2 గంటల లోపే హైదరాబాద్ విజయవాడకు వస్తాం. ఇక ఇవాళ తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టనుంది. ఇక కాళేశ్వరం నివేదికపై సచివాలయంలో కీలక సమావేశం ముగిసింది. 2 రోజుల క్రితం కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అనంతరం రేవంత్ సర్కార్ ఈ నివేదికను అధ్యయనం చేయడానికి సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైన కమిషన్ మరింతగా ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ పంపిన అంచనాలకు గుడ్డిగా అధికారులు ఆమోదం తెలిపారని కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లుగా సమాచారం అందుతోంది. ఆర్థిక శాఖ అయితే కనీస బాధ్యతలు కూడా నిర్వహించలేదని వివరించింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ పాత్రపై కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఇవాళ కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది. కేబినెట్ సమావేశంలో కాళేశ్వర కమిషన్ నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీలో సర్కార్ పూర్తి నివేదికను ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. మరోసారి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. మీటింగ్ లో హరీష్ రావు, కేటీఆర్, సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఇక కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి నివేదిక అందజేయటం, కేబినెట్ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక వచ్చాక ఏం చేయాలన్న దానిపై వారందరూ కూడా సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీలో చర్చించినట్లుగా సమాచారం. ఇక బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య గొడవ పీక్స్ కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కవిత లిల్లీపుట్ నాయకుడు అంటూ జగదీష్ రెడ్డిని విమర్శిస్తే ఆయన కూడా అంతే ఘాటుగా ప్రతిస్పందించారు, బదులిచ్చారు. లిల్లీపుట్ నాయకుడు నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడని, కన్నులొట్టపోయి గెలిచిన నాయకుడు ఎన్నడూ ప్రజా పోరాటాల్లో కూడా పాల్గొనలేదని విమర్శించారు కవిత. అసలు బీఆర్ఎస్ తో మీకేం సంబంధం అంటూ జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కవిత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలకు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి తన జోహార్లని, కేసీఆర్ శత్రువులైన రేవంత్ తన గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లెవేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి తన సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు జగదీష్ రెడ్డి. ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? కేసీఆర్ వ్యతిరేకులు చాలా కుట్రలు చేస్తున్నారు, చాలా మాట్లాడుతున్నారు, చాలా రకాల ప్రచారాలు చేస్తున్నారు. సరే, దాన్ని మేము మా పద్ధతిలో మేము ఎదుర్కొంటా ఉన్నాం, జరుగుతూ ఉంది. అయితే నన్ను కొంతమంది మిత్రులు కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో కావచ్చు, ఇతర సందర్భాల్లో కవిత గారికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పినా, మేము కేసీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు, కేటీఆర్ గారు మేము కలుసుకున్నప్పుడు మేము ఎప్పుడు వారి గురించి చర్చ చేయలేదు. మేము చర్చ చేయని విషయం గురించి మీరు అడిగితే ఉపయోగం లేదు, ఒక నిమిషం కూడా సమయం వేస్ట్ అని చెప్పిన నేను. దానికి సంబంధించి ఇవాళ కవిత గారు ఏదో నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి మాట్లాడినట్టుగా నా దృష్టికి వచ్చింది. నేను ఏమంటున్నా, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. ఇక వారు ఉపయోగించిన కొన్ని పదాలు ఈ మధ్యకాలంలో పదే రేవంత్ రెడ్డి గారు, రాధాకృష్ణ గారు, ఎవరైతే కేసీఆర్ శత్రువులు, అడుగడుగునా కేసీఆర్ పైన విషం కక్కుతున్న వాళ్ళు ఎవరైతే నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారో అవే వ్యాఖ్యల్ని తిరిగి వల్లవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తాను. ఎందుకు మీకు ఆ పరిస్థితి వచ్చింది మరి అనే విషయాన్ని వారిని అడగండి. దానికి ఎందుకంటే దానికి మేము బాధ్యులం కాదు. లేక మీరు ఎవరికి రాసిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరు ఎట్లా పోయింది అనే విషయాన్ని మీకు మాత్రమే తెలిసిన విషయం మరి మీరే చెప్పాలి. మీరు అడగాలి. ఇక ఏపీ తెలంగాణల మధ్య నీళ్ల నిప్పు రాజుకుంది. బనకచెర్ల ప్రాజెక్టులపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎంత వరకైనా సరే పోరాడతామంటున్నారు తెలంగాణ మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాల మేరకే బనకచెర్ల అనుమతులను సిడబ్ల్యూసీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించాయన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ అభ్యంతరాలతో కేంద్రం పర్యావరణ అనుమతులు నిలిపివేసిందన్నారు. నేను పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కి వ్యతిరేకిస్తున్నాము. ఇది ఇల్లీగల్, ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన బనకచెర్ల కడతా ఉన్నాడు, మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రోత్సహించింది ఎవరు? మీరు కదా. మీరు ప్రాజెక్టులు కట్టకపోబట్టి వాళ్ళ నీళ్ళు కింది పోతా ఉంటే వాళ్ళు బనకచెర్ల సముద్రంలో పోతాను నేను కట్టుకుంటాను. ఎవరు ఇవాళ కనుక రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆ బనకచెర్ల ఆపకపోయి ఉంటే మీరు వాళ్ళు బీజేపీ అందరు కలిసి కుమ్ముక్కై కుట్ర చేసి మొత్తం తెలంగాణకు సంబంధించిన నీటిని ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో బనకచెర్ల మొదలుపెట్టారు. ఇవాళ అదృష్టం కొద్దీ వీళ్ళు మేల్కొని ప్రజల కోసం ఢిల్లీ దాకపోయి దాన్ని ఆపి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే గోదావరిలో కూడా, కృష్ణానదిలో జరిగే నష్టమే గోదావరిలో కూడా జరగబోయేటువంటి ప్రమాదం అంచులో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బనకచెర్ల మీద మేమేదో వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి.
తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. మా నీటిని ఒక చుక్క కూడా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ స్పెషల్ గా ఫోకస్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో యూసుఫ్గూడ డివిజన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి 50,000 మంది కార్యకర్తలు సభ్యత్వం ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్ అని ఆయన అన్నారు. హైదరాబాద్ మహానగరం అంతా గులాబీ జెండా ఎగిరిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు కేటీఆర్. ఇక అడ్డమారిగడ్డి దిబ్బల గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుందన్నారు. ఆ సీటు కూడా ఉంటదో ఉండదో కూడా తెలియదు. ఆయన బీజేపీ నుంచి వెళ్లిపోయారని కూడా చురకలంటించే ప్రయత్నం చేశారు కేటీఆర్. అయితే మాగంటి గోపీనాథ్ మరణం మాత్రం ఎవరూ ఊహించలేదని, అనారోగ్యంతో గోపీనాథ్ బయటపడతారు అనుకున్నానన్నారు అందరూ. అవతలోళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు డోకా లేకుండా మాగంటి గోపీనాథ్ గారి సేవలు మళ్ళొక్కసారి జూబ్లీ హిల్స్ గుర్తు చేసుకున్నది. మాగంటికి మంచి ఈ గెలుపు ఒక కానుకగా మనందరం కూడా ఆయనకు అశ్రునివాళిగా అందించినాము అనే విధంగా తీర్పునియాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి మిమ్మల్ని నేను కోరేది సీరియస్గా తీసుకుందాం ఎలక్షన్. ఎందుకంటే మనం ఇంకా ఎప్పుడు వస్తుందో, డేట్ ఎప్పుడు వస్తుందో అట్లా ఇట్లా అని మీరు బేజారు కాకురి, లేకపోతే ఆయన లైట్గా ఉండకురి. ఈ ఎలక్షన్ రేపో ఎల్లుండో అన్నట్టు కొట్లాడదాం. ఎలక్షన్ ఇప్పుడే ఉంది, ముంగట్నే ఉంది అని కొట్లాడాలి. ఎక్కడ పోగొట్టుకున్నదా అక్కడనే దేవులాడుకోవాలని చెప్తారు పెద్దోళ్ళు. మనం ఇవాళ తెలంగాణలో అధికారం కోల్పోయినాం. హైదరాబాద్లో కాదు, తెలంగాణలో 1.8% తేడాతో మనకు అధికారం పోయింది. మళ్ళా తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా గులాబీ జెండా ఎగరాలి అంటే ఎవరి చేతుల్లోనే లేదు, మన చేతుల్లోనే ఉంది. అందుకే దయచేసి అందరం సీరియస్గా తీసుకొని గట్టిగా కొట్లాడదాం. పేరు పేరున మీ అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ లో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఇవాల్టి నుంచి టాలీవుడ్ లో అన్ని సినిమా షూటింగ్లు నిలిచిపోనున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు విధులకు హాజరు కాబోమని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఫెడరేషన్ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను తెలిపారు. కార్మికుల వేతనాలను తక్షణమే 30% వరకు పెంచాలని కోరుతున్నారు. అంతేకాకుండా పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలని కూడా షరతు విధించారు. ఈ నిబంధనలకు అంగీకరించిన నిర్మాతలకు చెందిన సినిమా పనుల్లో మాత్రమే తాము పాల్గొంటామని తేల్చి చెప్పారు కార్మికులు. ఈ మేరకు ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్కు సమ్మె నోటీసును అందజేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రస్తుత వేతనాలతో జీవించడం చాలా కష్టంగా మారిందని, అందుకే వేతనాల పెంపు తప్పనిసరి అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పలు దఫాలుగా నిర్మాతలతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకే మొగ్గు చూపినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కల్తీ మద్యం తాగించి 35,000 మంది ప్రాణాలను హరించిందని మంత్రి గొలుసు పార్థసారథి అన్నారు. 30 లక్షల మందిని అనారోగ్యం పాల్చేసిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఏపీ లిక్కర్ స్కామ్ పెద్దదని ఆయన అన్నారు. 2019లో ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మద్యం సరఫరా చేసే డిస్టిలరీతో కుమ్మక్కై వేలాది కోట్ల రూపాయలు దారి మళ్లించేందుకు పథకం వేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త బ్రాండ్లకి పర్మిషన్స్ ఇచ్చి ఆ పార్టీలో నాయకులకి సంబంధాలున్న డిస్టిలరీస్కే 60-70% ఆర్డర్స్ ఇచ్చి దీన్ని ఒక ఆదాయ వనరుగా
మార్చేసిన విషయం ప్రజలందరూ కూడా గమనించారు. దురదృష్టం ఏమిటంటే కేవలం కమిషన్ల కోసం పేద ప్రజల ప్రాణాలతో ఆడుకోవటం అనేది అత్యంత హేయమైన కార్యక్రమం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. నేను ఈ బ్రాండ్స్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బ్రాండ్లను ప్రవేశపెట్టారో ఆ బ్రాండ్లు సేవించిన దాదాపు 30,000 మంది మరణించారని, 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని చాలా సర్వేస్ స్టడీస్ కూడా చెబుతా ఉన్నాయి. ఇంతకంటే దారుణమైన కార్యక్రమం ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేస్తుంటుందని చెప్పేసి నేను భావించట్లా. మద్యపాన నిషేధం చేయకపోవటమే కాకుండా స్వార్థంతో రాష్ట్రానికి మద్యపాన వ్యాపారాన్ని ఒక వనరుగా భావించి అత్యధిక ధరలతో ప్రజల వైసీపీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఏడాది కూటమి పాలనపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై జగన్ చర్చించగలడా అని ఆయన సవాల్ చేశారు. లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి జగన్ అని, త్వరలోనే ఆయన్ను అరెస్టు కానున్నారంటూ కూడా హాట్ కమెంట్ చేశారు. ఆయన కోట్లాది రూపాయల డబ్బులు లెక్కిస్తూ వీడియోలు బయటపెడితే ఏ తప్పు చేయలేదని నాటకాలు ఆడుతున్నారని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, మిథున్ రెడ్డిలకు ఉత్తమ నటుడి అవార్డులు ఇవ్వాలంటూ ఆయన ఎద్దేవా చేశారు. కానీ అద్భుతంగా నటిస్తున్నారు. ఇంత అద్భుతంగా పాపం సినిమాల్లో కూడా ఎవరు నటించడానికి అవకాశం లేదు. నవరస నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారిని కూడా మించిపోయారు నటనలో. అటువంటి నటనలు చేస్తున్నారు. ఒక్కోటి దొరుకుతుంటే వాళ్ళు నాకు సంబంధమే లేదన్నారు. మన వెంకటేష్ నాయుడు ఎవరు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చట్ట పరిధిలో జరుగుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరు జరిగిన తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాని తర్వాత కేసు పెట్టడం జరుగుతుంది, విచారణ పిలవడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. పాత్రదారులు కింద నుంచి మొదలు పెట్టారు. ఒక పిరమిడ్ లాంటిది. పిరమిడ్ కింద నుంచి మొదలు పెట్టారు, పైదాకా వెళ్లాల్సి వస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత వస్తుంది. పాత్రదారులు అంతా దొరుకున్నారు, పోతున్నాయని ఇప్పుడు దొరికాయి. వెంకటేష్ నాయుడు దొరికింది కాదు అసలు మాకు సంబంధం లేదన్నాడు. నానిగారు చెప్పినట్టుగా కోర్టులో ఏమో ఏడో. ప్రభుత్వంపై నమ్మకంతో సర్కార్ బడులకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తూ ఉంటారు. కానీ అక్కడ సౌకర్యాల కొరతతో నానా అవస్థలు పడుతూ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అరకొర గదుల్లోనే 117 మంది విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులకు కనీసం బాత్రూమ్స్ కూడా సక్రమంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం సంగెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇది. పాఠశాలలో కేవలం 4 గదులు ఉండడంతో విద్యార్థుల చదువులకు తిప్పలు తప్పడం లేదు. ఉన్న 4 గదుల్లో సగం తరగతి, మిగతా సగం ఉపాధ్యాయుల గదిగా మధ్యలో బీరువాను అడ్డుగా పెట్టుకుని కొనసాగిస్తున్నారు. మరో 2 తరగతులను వరండాలో నడిపిస్తుండగా మరో తరగతిని చెట్ల కింద కూర్చుని విద్యను అందిస్తున్నారు. దీంతో గతంలో 200కు పైగా ఉన్న విద్యార్థుల సంఖ్య నాడు 117కు దిగజారిపోయిందని ప్రధాన ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులందరూ ఇరుకైన గదిలో ఇబ్బంది పడుతూ కూర్చుని పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పాఠశాలకు కావాల్సిన అదనపు గదులు నిర్మించి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. పేరు నైనిక, నేను 8వ తరగతి చదువుతున్నాను. సంగెం పాఠశాల నుంచి.